హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డ్రైవ్ విత్ మహేష్. ఈరోజు మీ ముందుకి 2026 మోడల్ మిట్సుబిషి అవుట్లాండర్ అయితే తీసుకొచ్చాను. దీని ఫుల్ అండ్ రివ్యూ చూద్దాం పదండి. కార్ ఫ్రంట్ ఫేసింగ్ చూసుకున్నట్లయితే ఒక అగ్రెసివ్ లుక్ అయితే కనిపిస్తుంది. టాప్ సైడ్ మొత్తం బ్లాక్ కలర్ ఉంది, ఇంకా డౌన్ సైడ్ వచ్చేసరికి వైట్ కలర్ అయితే ఉంది కార్ మొత్తం. బాయ్నెట్ మీద అవుట్లాండర్ అనేసి వీళ్ళు నేమ్ అయితే తీసుకొచ్చారు, మంచి అగ్రెసివ్గా ఉంది. ఇంకా హెడ్ లైట్ విషయానికి వస్తే ఎల్ఈడి హెడ్ లైట్ షార్ప్ డిజైన్తో ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్ కూడా మంచి స్టైలిష్గా ఉన్నాయి. ఒక ప్రీమియం లుక్ అయితే మనకి ఈ హెడ్ లైట్స్లో చూడొచ్చు. ఇంకా కార్ సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే ప్రాపర్ ఎస్యూవి లెంత్ అయితే మీరు చూడొచ్చు. డోర్స్కి చక్కటి క్రోమ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. ఇంకా అలాయ్ వీల్ చూసుకున్నట్లయితే 18 ఇంచెస్ అలాయ్ వీల్తో ఎల్లో బ్లాక్ అండ్ సిల్వర్ ఫినిషింగ్తో అలాయ్ వీల్ని అయితే తీసుకొచ్చారు. ఇది ఎస్యూవికి ఒక మంచి లుక్ అని చెప్పాలి. ఈ అలాయ్ వీల్స్ వల్ల రోడ్ ప్రెసెన్స్ కూడా చాలా బాగుంటుంది కార్కి. ఈ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ చాలా కూల్ లుక్తో అయితే వాళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు. టైల్ గేట్ డిజైన్ సింపుల్ అయినా కూడా ఒక ప్రీమియం లుక్ అయితే ఇస్తుంది కారు. ఈ అవుట్లాండర్ వచ్చేసి ప్రైమ్ ఎడిషన్ అనమాట. సో బ్యాజింగ్ చాలా కూల్గా ఉంది. ఇంకా రేర్ బంపర్ విషయానికి వస్తే ఇది ఒక స్పోర్టివ్ లుక్ని అయితే పెంచింది కారులో. మీరు చూడొచ్చు 4 సెన్సార్లు అయితే ఉన్నాయి. ఇంకా టాప్ ప్రొఫైల్ చూసుకున్నా కూడా చాలా లెంతీగా అయితే ఉంది కారు. రేర్ టాప్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే ఒక స్పాయిలర్ లుక్ అయితే ఇక్కడ ఉంది, మంచి స్పోర్టివ్గా ఉంది. అలాగే షార్క్ ఫిన్ యాంటీనా కూడా ఒక స్పోర్టివ్గా ఉంది. ఒక ప్రీమియం లుక్తో ఈ కార్ని అయితే మనకి ఇంట్రడ్యూస్ చేశారు. సైడ్ ప్రొఫైల్లో వీళ్ళు ఒక క్రోమ్ ఫినిషింగ్ అయితే ఇక్కడ తీసుకొచ్చి ఒక ప్రీమియం లుక్ అయితే యాడ్ చేశారన్నమాట. కార్ లెంత్ వచ్చేసరికి 471 సెంటీమీటర్స్, హైట్ 174 సెంటీమీటర్స్. ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 19 సెంటీమీటర్ నుంచి 121 సెంటీమీటర్స్ కార్ వేరియంట్స్ని బట్టి చేంజ్ అవుతుంది. కార్కి ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో అగ్రెసివ్ లుక్ని అయితే పెంచాయి. దీనికి కిక్ మోషన్ అనే సెన్సార్ ఉంది. సో మనకి ఆటోమేటిక్గా అక్కడ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. మనకి ఎప్పుడైనా చేతిలో ఏదన్నా బ్యాగేజ్ ఉన్నప్పుడు అదొక యూజ్ఫుల్ ఫీచర్. ఇంకా మనం బూట్ స్పేస్ కోసం మాట్లాడుకున్నట్లయితే థర్డ్ రో ఓపెన్లో ఉంటే మనకి 308 లీటర్స్ బూట్ స్పేస్ ఉంటుంది. అదే మనం థర్డ్ రో క్లోజ్ చేసినట్లయితే 866 లీటర్స్ అయితే బూట్ స్పేస్ ఉంటుంది. ఎక్కడికైనా టూర్స్ ట్రిప్స్ వెళ్ళే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. చాలా స్పేసియస్గా ఉంటుంది. మనం ఈ రో కూడా క్లోజ్ చేసుకుని మనమైతే లగేజ్ని అయితే పెట్టుకోవచ్చు. సో ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పాలి. సింపుల్గా క్లోజ్ కూడా అవుతుంది. ఈ ఇంజిన్ వచ్చేసరికి 1.5 లీటర్ టర్బో చార్జ్ ఇన్లైన్ 4 సిలిండర్ ఇంజిన్తో అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా ఈ ఇంజిన్ సీసీ చూసుకున్నట్లయితే మనకి 1499 సీసీ తోటి వస్తుంది. 177 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 281 టార్క్ని అయితే ఈ వెహికల్ నుంచి మనం చూడొచ్చు. ఇంకా ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే సివిటి ట్రాన్స్మిషన్ విత్ ఎలక్ట్రికల్ గేర్ బాక్స్ అండి. ఇది కార్లోకి ఎక్కగానే ఒక ప్రీమియం ఫీల్ అయితే వచ్చింది. డాష్ బోర్డ్ డిజైన్ చూసుకున్నట్లయితే చాలా నీట్గా ఉంది. అంత ప్లాస్టిక్ ఫీల్ లేకుండా మొత్తం అంతా కూడా సాఫ్ట్ టచ్ ఫీల్ అయితే వస్తుందన్నమాట కార్లో. ఈ టచ్ మొత్తం చూసుకున్నట్లయితే ఒక ప్రీమియం కార్కి అయితే ఎలా ఉంటుందో చాలా బాగుంది. ఇందులో ఒక పెద్ద డిస్ప్లే అయితే ఇచ్చారు. ఇందులో మనం యాపిల్ ప్లే, కార్ ప్లే, ఆండ్రాయిడ్ మొత్తం అన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. నావిగేషన్ సిస్టమ్ కూడా ఎక్కడి నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పాలి కార్లో. మనం ఇప్పుడు డ్రైవర్ సీట్ కోసం మాట్లాడుకున్నట్లయితే స్టీరింగ్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది, లైట్గా ఉంది. అలాగే మీరు స్క్రీన్ చూడొచ్చు, అదంతా కూడా డిజిటల్ స్క్రీన్ అన్నమాట. ఆ డిజిటల్ స్క్రీన్లో ప్రతి ఇన్ఫర్మేషన్ మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఫ్యూయల్ కానివ్వండి, లేదంటే యావరేజ్ కానివ్వండి, మొత్తం అంతా కూడా క్లియర్గా కనిపిస్తుంది. అదొక గుడ్ ఫీల్ ఉంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, డోర్ దగ్గర సీట్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నవి. ఇవి మనం ఒకసారి సెట్ చేసుకున్నామంటే ఇద్దరు డ్రైవర్కి సెట్ చేసుకోవచ్చు. అది ఒకసారి సెట్ చేసుకుంటే ఇంక పర్మనెంట్గా ఆ డ్రైవర్ ఆ సీట్ సెట్టింగ్లో వాడుకోవచ్చు మాట కార్ని. మీరు ఇక్కడ ఏసీ కంట్రోలర్స్ అయితే చూడొచ్చు. ఇది వచ్చేసి డ్రైవర్ పక్కకి కంట్రోలర్, అటు వచ్చేసి ప్యాసింజర్ కంట్రోలర్ అన్నమాట. సెపరేట్ కంట్రోలర్స్ అయితే ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంది. ఒక పియానో బ్లాక్ ఫినిషింగ్తో అయితే వచ్చింది. దీనికి ఇక్కడ పార్కింగ్ బ్రేక్ అయితే ఒక బటన్లో ఇచ్చారు. దీనివల్ల యూజ్ ఏంటంటే కొంచెం ప్లేస్ అయితే సేవ్ అవుతుంది. సో వాళ్ళు దాని దృష్టిలో పెట్టిన ఇక్కడ పార్కింగ్ బ్రేక్ అయితే ఇచ్చారు.
అలాగే ఇక్కడ 2 కప్ హోల్డర్స్ ఉన్నవి ప్యాసింజర్‌కి, అలాగే డ్రైవర్ సీట్‌కి. అది కూడా ఒక మంచి ఫీచరు. ఇక్కడ మీరు చూడొచ్చు గేర్ సిస్టమ్ కూడా చేంజ్ అయింది. పాత బళ్ళల్లో అయితే పెద్ద గేర్ సిస్టమ్ ఉండేది. ఇప్పుడు అలా కాకుండా వీళ్ళు ప్లేస్‌ని కొంచెం సేవ్ చేయడానికి సో, ఈ విధమైన గేర్ సిస్టమ్ అయితే తీసుకొచ్చారు. దీన్ని ఎలక్ట్రానిక్ గేర్ సెలక్షన్ సిస్టమ్ అంటారు. చాలా సింపుల్‌గా మనం గేర్ మార్చేటప్పుడు చాలా ప్రీమియంగా అనిపిస్తది. సో, దాంతో పాటు వీళ్ళు ఒక డయల్‌ని అయితే తీసుకొచ్చారు. ఇందులో ఏంటంటే మనకి మోడ్స్ మార్చుకోవచ్చన్నమాట. నార్మల్ మోడ్, అలాగే స్నో మోడ్, మిగతా ట్రాకింగ్ మోడ్‌లో పెట్టుకొని, ఈకో సిస్టమ్‌లో పెట్టుకొని ఫ్యూయల్ సేవ్ చేసుకోవడానికి లేదంటే ట్రాక్షన్ కంట్రోల్‌కి ఇవన్నిటికి యూజ్ చేయొచ్చు. ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పాలి ఈ కార్‌లో. ఇంకా స్టీరింగ్ కూడా చాలా స్పోర్టివ్‌గా ఉంది. ఒక స్పోర్ట్స్ కార్ ఫీల్ అయితే మనకి వస్తుంది. ఇక్కడ మీకు ఈ పెడల్ షిఫ్టింగ్స్ కనిపిస్తున్నాయి కదా! పెడల్ షిఫ్టింగ్స్‌తో పాటు అలాగే దీనికి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది. సో, మనం హైవేలో వెళ్ళినప్పుడు క్రూజ్ కంట్రోల్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అలసట లేకుండా ఎంచక్కా డ్రైవింగ్‌కి. ఒక మంచి కంఫర్ట్ రైడ్‌ని అయితే మనం ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. ఇంకా ఏసీ కోసం మాట్లాడుకున్నట్లయితే ఇది మంచి బాగా కూల్ అవుతుంది సమ్మర్‌లో కూడా. సో, ఇది కొత్త కార్ కాబట్టి ఎట్లాగైనా కూల్ అవుతది. 1 ఇయర్ యూజ్ తర్వాత చూడాలి అసలు ఎలా ఉంటదో. అలాగే డ్రైవర్ సీట్ కూడా చాలా కంఫర్ట్‌గా ఉంది. మనం డ్రైవింగ్ ఒక మంచి పర్సనల్‌గా సీట్లయితే నాకు బాగా నచ్చాయి. ఎందుకంటే ఒక సాఫ్ట్ టచ్ తోటి ఒక ప్రీమియం క్వాలిటీలా కనిపిస్తుంది. ప్యాసింజర్ సీట్స్ కూడా చాలా కంఫర్టబుల్ రైడ్ అయితే మనం ఫీల్ చేయొచ్చు. మనం ఎంత లాంగ్ వెళ్ళినా కూడా మనమైతే టైర్డ్ అయితే అవ్వము. ఇది యాక్చువల్‌గా 7 సీటర్ కాకపోతే ఇది 5 సీటర్‌కి బాగా యూజ్ అవుతుంది. పెద్దవాళ్ళు వెనకాల కూర్చోవాలంటే కొంచెం కష్టం. చిన్న పిల్లలకి అలాగే మనం ఎక్కడికైనా లాంగ్ ట్రిప్స్‌కి వెళ్ళే వాళ్ళకైతే మాత్రం ఇదొక యూజ్‌ఫుల్ ఆప్షన్ కారు. నేనిప్పుడు రెండో రోలో ఉన్నాను. నాకు లెగ్ స్పేస్ కూడా బాగానే ఉంది. హైట్ కోసం మాట్లాడుకున్నట్లయితే 6 ఫీట్ ఉన్న వాళ్ళకి కొంచెం అన్‌కంఫర్టే. సో, మీరు ఈ కార్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఒకసారి షోరూమ్‌కెళ్ళి చూడండి మీ హైట్‌కి ఎలా ఉందో. సో, 5, 6, 5, 7 వాళ్ళకి ఓకే గానీ 6 ఫీట్ అబోవ్ ఉన్న వాళ్ళకైతే కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఉంటది. అలాగే బ్యాక్ సీట్‌లో కూడా వీళ్ళు సేమ్ లెదర్‌నైతే ఇచ్చారు. ఒక సాఫ్ట్ టచ్ ఫీల్ కోసం ప్యాసింజర్ సీట్స్ కూడా. చాలా అంటే ఇదొక మంచి ప్రీమియం క్వాలిటీ అయితే కనిపిస్తుంది ఈ కార్‌లో. ఇక్కడ మనకి ఒక సన్ షేడ్స్ ఆప్షన్ కూడా ఉంది. ఇదొక యూజ్‌ఫుల్ ఫీచరు సన్ రైజ్‌కి, సన్ సెట్ టైమ్‌లో బావుంటది. ఇది ప్రతి కార్‌లో ఉంటే బావుంటదని నా ఒపీనియన్ మాట. ఇక్కడ ప్యాసింజర్ సీట్ దగ్గర మీరు లైట్ చూసుకోవచ్చు. ఇది సింగిల్ టచ్. టచ్ చేస్తే అది బ్లింక్ అవుతుంది. అదొక గుడ్ ఫీచర్. బ్యాక్ సైడ్ కూడా వీళ్ళు ఏసీ వెంట్స్ అయితే ఇచ్చారు. ఇదొక మంచి అద్భుతమైన ఫీచర్. ఎందుకంటే సమ్మర్‌లో చాలా యూజ్‌ఫుల్ ఫీచర్ మాట. ఇంకా ఇందులో పెనోరామిక్ ఆప్షన్ కూడా ఉంది. మీరు చూడొచ్చు. ఈ పెనోరామిక్ ఆప్షన్ ఏంటంటే మంచి ఒక లగ్జరీ అండ్ ఇది నైట్ టైమ్ ట్రావెల్ చేసే వాళ్ళకి ఒక మంచి ఫీల్ అయితే ఇస్తది. నైట్ స్కైని చూసుకుంటూ డ్రైవ్ చేయొచ్చు. ఐ మీన్ వెనకాల కూర్చున్న వాళ్ళు నైట్ స్కైని అయితే ఎంజాయ్ చేయొచ్చు. మనం ఒక లగ్జరీ కార్‌లో ట్రావెల్ చేస్తున్నామన్న ఫీల్ అయితే ఈ కార్‌లో మనకు కనిపిస్తుంది. కార్ అయితే పుష్ స్టార్ట్ బటన్‌తో వస్తుంది. సెల్ఫ్ స్టార్ట్. సో, నేను స్టార్ట్ చేశాను. మీరు డిస్‌ప్లే చూడొచ్చు ఎంత అద్భుతంగా ఒక స్పోర్టివ్ ప్రీమియం లుక్ అయితే వావ్! భలే అనిపిస్తుంది. చూసారు కదా! అదంతా కూడా డిజిటల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. బావుంది. సో, యాక్చువల్లీ ఇది 5 సీటర్ ఆప్షన్, 7 సీటర్ ఆప్షన్. ఇందులో 7 సీటర్ ఆప్షన్ కూడా ఉంది. సో, మనం అది ఫోల్డ్ చేసుకోవచ్చు సీట్స్ అయితే. దీనికి డైరెక్ట్‌గా రేర్ కెమెరా అయితే ఇక్కడ ఇచ్చారు ఆప్షన్. డైరెక్ట్ మనకి మిర్రర్‌లోనే రేర్ కెమెరా ఆప్షన్ అన్నమాట మనకు కనిపిస్తుంది. కార్‌లో మసాజ్ వెంటిలేషన్ సీట్స్‌కి మసాజ్ బటన్ ఇదిగోండి ఇక్కడ. అది ప్రెస్ చేసామంటే ఇప్పుడు నాకైతే మసాజ్ అయితే వస్తుంది వెనకాల. అదొక గుడ్ ఫీల్ ఉంది. మంచి రిలాక్సేషన్‌గా ఉంటది ప్యాసింజర్స్‌కి. ప్లస్ సీట్స్ కూడా వెంటిలేషన్ అన్నమాట. సో, సీట్స్‌లో కూడా మనకి ఏసీ అయితే వస్తది. సమ్మర్‌లో ఇది ఒక మంచి యూజ్‌ఫుల్ ఫీచర్. చక్కగా కూల్ అయితే అవుతుంది. మొత్తం మనకి ఫుల్ సీట్ మొత్తం కూల్ అవుతుందన్నమాట. అలాగే హీటింగ్ ఆప్షన్ కూడా ఉంది. ఇది వింటర్‌లో యూజ్ అవుతుంది. సో, ఇవన్నీ కూడా మంచి ఫీచర్సే. దీనికి 8 యమహా స్పీకర్స్ అయితే కారు వస్తుంది. సో, మ్యూజిక్ లవర్స్‌కి అయితే ఇది ఒక మంచి ఆప్షన్. అలాగే డ్రైవర్ ప్యాసింజర్ సీట్ కూడా సీట్ అడ్జస్ట్‌మెంట్ ఉంది. ఇద్దరు ప్యాసింజర్స్ అయితే వాళ్ళు సీట్ అడ్జస్ట్ చేసుకొని అదే సెట్టింగ్‌లో ఉంచుకోవచ్చు. ఇప్పుడు మనం డ్రైవ్‌కి వెళ్ళొద్దాం. చలో. చాలా సాఫ్ట్‌గా అయితే ఉంది కారు. అసలు మనకి స్టీరింగ్ కానివ్వండి, లేదంటే ఈ గేరు ట్రాన్స్మిషన్ ఉంటది కదా! అసలు తెలియట్లేదు కూడా. అంత సాఫ్ట్ ఫీల్‌గా చాలా ఫ్రీగా వెళ్తుంది కారు. నాకైతే చాలా స్పేసియస్‌గా కూడా అనిపించింది. కాకపోతే ఏంటంటే కార్‌లో కొంచెం ప్యాసింజర్ సీట్‌కి ఆటిలకి హైట్ 6 ఫీట్ ఉన్నోళ్ళు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అంతే. ఒకసారి మీరు కార్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఒకసారి వెళ్లి చెక్ చేయండి అసలు. నాకు ఇందులో పర్సనల్‌గా నచ్చింది ఏంటంటే డిస్‌ప్లే బాగుంది కార్‌లో నావిగేషన్ సిస్టమ్ కోసం. కార్‌లో ఇంతలా ట్రావెల్ చేస్తున్నా కూడా ఎక్కడ నాయిస్ అనేది బయట నాయిస్ అయితే రావట్లేదు.
ఇది ఒక నాయిస్ క్యాన్సిలేషన్ చాలా బాగుంది, ఒక ప్రీమియం క్వాలిటీలో ఉంది ఇదైతే. ప్యాసింజర్ సీట్స్ కూడా చాలా కంఫర్ట్గా ఉంది, సాఫ్ట్ టచ్ తోటి బాగుంది. కార్ అయితే మాత్రం మంచి స్పేషియస్గా అలాగే మంచి కంఫర్ట్ఫుల్గా ఉంది. కారు ట్రాన్స్మిషన్ విషయంలో కూడా చాలా బాగుంది, ఎటువంటి జర్క్స్ లేకుండా కూడా మంచి స్మూత్ డ్రైవ్ అయితే ఇస్తుందన్నమాట కారు. ఈ కార్ అయితే మనకి 360 డిగ్రీ కెమెరాస్ తోటి అయితే వచ్చింది. 360 డిగ్రీ కెమెరా, ఇదొక కెమెరా, గ్రిల్లో ఒక కెమెరా, సైడ్ మిర్రర్లో ఇంకో కెమెరా, స్పాయిలర్ కింద బ్యాక్ సైడ్లో ఒక కెమెరా, మొత్తం 4 కెమెరా. ఇంకోటి ఏంటంటే ఇందులో ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది. అంటే మనం అనుకోకుండా ఎవరన్నా మన కారు పక్క నుంచి పాస్ అయినా ఆటోమేటిక్గా బ్రేక్ అప్లై చేసుకుంటుంది అన్నమాట. దాంతోపాటు ఇంకేంటంటే ఇప్పుడు మనం డిస్ప్లేలో కనిపిస్తున్నాయి కదా, ఆ సెన్సార్స్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని మనం లైన్ చేంజ్ అవుతున్నప్పుడు పక్కన ఏదైనా కార్ వస్తుంటే మనకి వార్నింగ్ ఇవ్వడం, స్టీరింగ్ వైబ్రేట్ అవ్వడం, ఇండికేటర్ లేకుండా కార్ని లెఫ్ట్కి తీసుకున్నా రైట్కి తీసుకున్నా స్టీరింగ్ వైబ్రేట్ అవుతుంది అన్నమాట. చాలా ఫీచర్స్ ఉన్నాయి. దాంతోపాటు ఇందులో వైర్లెస్ ఛార్జర్ ఆప్షన్ కూడా ఉంది. ఫోన్ అక్కడ పెడితే వైర్లెస్ ఛార్జింగ్, ఏదైతే ఫోన్స్ సపోర్టివ్ ఉంటాయో ఆ ఫోన్లకి వైర్లెస్ ఛార్జింగ్ కూడా అవుతుంది. ఇప్పుడు మనం కారు బడ్జెట్ కోసం మాట్లాడుకుందాం. యూఏఈలో అవుట్లాండర్ కొత్త మోడల్ వేరియంట్ దగ్గరగా 85,000 దిరమ్స్ నుంచి 1,10,000 మధ్యలో ఉంటుంది. సాధారణంగా బ్యాంకుల్లో నార్మల్గా 20% డౌన్ పేమెంట్ అడుగుతాయి ఖచ్చితంగా. అంటే ఒక 90,000 రూపాయలు కారు ఉందనుకోండి, 18,000 దిరమ్స్ అయితే మాత్రం డౌన్ పేమెంట్ పే చేయాలి ఖచ్చితంగా. సో కొన్ని సార్లు ఏంటంటే ఆఫర్లో మనకి 0 డౌన్ పేమెంట్లో కూడా వస్తాయి. ఈఎంఐ మాత్రం కాకుండా దాంతోపాటు ఇన్సూరెన్స్, పెట్రోల్ సర్వీసు, సాలిక్ వంటి అన్ని ఖర్చులు ఉంటాయి. కాబట్టి నాకు తెలిసి ఒక 10,000 దిరమ్స్ నుంచి 12,000 దిరమ్స్ జీతం ఉన్న వాళ్ళకి కారు ఎటువంటి ప్రెషర్ లేకుండా ఈఎంఐ మెయింటెనెన్స్ తోటి సులభంగా వెళ్ళిపోద్ది. సో ఫైనల్గా చెప్పాలంటే ఫ్యామిలీ కోసం స్పేసు లేదంటే కంఫర్ట్ కావాలనుకున్న వాళ్ళు ఈ కార్ని తీసుకోవచ్చు. కాకపోతే జీతం ఖచ్చితంగా 10,000 నుంచి 15,000 దిరమ్స్ ఉన్న వాళ్ళకి ఈజీగా ఉంటుంది. 8,000 జీతం ఉన్నవాళ్ళు, 7,000 జీతం ఉన్నవాళ్ళు కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఇబ్బంది అవుద్ది వాళ్ళకి కొంచెం. ఇది ఒకటే కాదు కదా, కార్ ఈఎంఐ, కార్ మెయింటెనెన్స్తో కాకుండా రూమ్ రెంట్లు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆ ఇబ్బంది ఏం లేకుండా ఉండాలనుకుంటే 10,000 నుంచి ఒక 12,000 అలా జీతం ఉన్న వాళ్ళకి ఇది ఒక ఫ్రెండ్లీ కార్ అని చెప్పాలి. సో ఇంతవరకు నా వీడియో చూసారంటే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నాకు రివ్యూస్ చెప్పడం రాదు, నాకు ఒక డ్రీమ్ రివ్యూస్ చెప్పాలని. సో ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం మన యూఏలో ఉన్న తెలుగు వాళ్ళకి కార్ల కోసం చెప్పాలి అన్న ఆలోచనతో నేనైతే ఈ వీడియోలు చేయడం మొదలుపెట్టాను. దయచేసి నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. నా మాటల్లో కానీ నా ఇంగ్లీష్లో కానీ ఎటువంటి అన్న తప్పు ఉంటే కొంచెం క్షమించి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నాకు అంతగా ఇంగ్లీష్ రాదు, నాకు వచ్చిరాని మాటలతో నేను చేస్తున్నాను. నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి కూడా నా వీడియోని షేర్ చేసి నా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే వీలైతే ఒక లైక్, ఒక కామెంట్ కూడా పెట్టండి. నాలో ఏమన్నా మీకు మార్పులు ఏమన్నా కావాలి, నాలో అంటే నా మాటల్లో కానీ నా వీడియోలో కానీ ఏమన్నా మార్పులు కావాలనుకుంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో నేను అది ఇంప్రూవ్ చేసుకుంటాను. కొంచెం వర్క్ ఎక్కువ ఉండడం వల్ల నేను ఈ మధ్యలో వీడియోస్ చేయట్లేదు. ఫస్ట్ వీడియో చేసి వదిలేశాను, ఈ సెకండ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. నేను నెక్స్ట్ వీక్ నుంచి అయితే మాత్రం ప్రతి వీక్ లేదంటే ఒక 3 డేస్కి ఒక వీడియో చేద్దామని నేను అనుకుంటున్నాను. దేవుడి దయ వల్ల సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరొక విషయం, నాకు నిజంగా రివ్యూస్ చెప్పడం రాదో, నేను నేర్చుకుంటున్నాను. ప్రతిదీ నేను నేర్చుకునే చేస్తున్నాను. సో ఎలాంటి తప్పులున్నా సరే నన్ను అయితే మాత్రం క్షమించాలి. దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నేనైతే.